మనం అనుకుంటే కాదండి, ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్తామని నాకు ఆ రోజే అర్థమైంది. ఇది ఫిబ్రవరిలో వీడియో అండి. అప్పటికే టీటీడీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అంటూ నడుస్తున్నాయి. మేము ఏదో పని మీద బయటికి వెళ్ళాము, అక్కడ టైం అంటూ తొందరగా అయిపోయింది కదా అని అటు నుంచి అట్టే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అప్పటికే లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్లో ఉంది అప్పుడు బ్రహ్మోత్సవాల టైమింగ్స్లోని. నాకు తెలిసి ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు. తర్వాత అక్కడ నుంచి స్వామివారి అలంకరణ చూడడానికి కూడా చాలా సరిపోలేదు. లోపల గర్భగుడిలో కానీ బయట కానీ అప్పుడు బ్రహ్మోత్సవం లోపల మాత్రమే చేస్తారు. చాలా బాగుంది బ్రహ్మోత్సవాల టైంలో డెకరేషన్. కానీ ఈసారి లైటింగ్ వెళ్ళేటప్పటికి నాకు లెవెల్లో పెట్టారండి. ఇట్లా అయిపోయిందేమో. చాలా బాగా జనం కూడా చాలా ప్రతిరోజు కూడా భోజనాలు దేవుడు పెడతారు. చాలా బాగా జరిగింది. తర్వాత అయితే 12 తీసుకున్నాము. అది ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అయితే 3:30 అట్లా వరకు కూడా పెడతారు. చాలా అంటే చాలా ఐటమ్స్, అన్నం, పప్పు, కూర. అది స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అయ్యింది దర్శనం కూడాను. ఇది ఆఫ్టర్నూన్ 1 o'clock అట్లా వెళ్ళాము మేము. అయినా చూడండి జనం ఎంత బాగున్నారు. నాకు తెలిసి ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. బ్రహ్మోత్సవాల టైంలో అయితే నిజంగానే 2 కళ్ళు సరిపోవు. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఫిబ్రవరిలోని. తర్వాత ఇంక నెక్స్ట్ డే కోసం కూడా ఫ్లవర్ డెకరేషన్ అంటూ చేస్తున్నారు. అసలు లోకంలో ఉన్న పువ్వులన్నీ ఆ స్వామివారి పాదాల వద్దకే ఉన్నట్టుగా ఉన్నాయి. అంత బాగుంది డెకరేషన్ అయితేను. చూసారా ఎన్ని పువ్వులు. అసలు పువ్వుల కోసమే దేవుడా, లేదంటే దేవుడు మధ్యలో పువ్వులు ఉన్నాడు అన్నంతగా ఉన్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.